ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ చింతలూరు. కత్తిపూడి దగ్గరలో ఉన్న చింతలూరుకి నేను రాబోతున్నాను. అక్టోబర్ నెల 1వ తారీఖు ఉదయం జరగబోతున్నటువంటి సభలో, అలాగే రాత్రి జరగబోతున్న సభలో 2 పూటలు నేను మీతో ఉండబోతున్నాను. తప్పకుండా హాజరవ్వండి. అమేజింగ్ గ్రేస్ అసోసియేషన్ వారి ఉపవాస ఉజ్జీవ పండుగలు సెప్టెంబర్ నెల 30వ తారీఖు, అక్టోబర్ 1, 2 తారీఖుల్లో జరగబోతున్నటువంటి ఈ సభలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించేవారు రెవరెండ్ పాస్టర్ అబ్రహాం శామ్యుల్ గారు. మీకు వివరాలకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. తప్పకుండా సంప్రదించి సమయానికి హాజరవ్వండి. మీకు తెలుసా, ఈ చివరి దినాలలో సాతాను కుట్ర ఎంత భీకరంగా, ఎంత వ్యూహాత్మకంగా ఉందో. యేసు ప్రభు మాట్లాడుతూ ఒకసారి ఇలా అన్నారు: ఏ రాజ్యమైనా తమకు తామే విరోధంగా నిలబడితే ఆ రాజ్యం నిలవదని, ఏ కుటుంబమైనా తమకు తామే విరోధంగా నిలబడితే ఆ కుటుంబం నిలవదని. ఈరోజు దేవుని రాజ్యంగా ఉన్నటువంటి మనం, దేవుని కుటుంబంగా ఉన్నటువంటి మనం, మనకు మనమే విరోధులు అయ్యేటట్లు సాతాను అనేకులను ప్రేరేపిస్తూ రెచ్చగొడుతున్నాడు. సంస్కరణల పేరట, సవరణల పేరట, హెచ్చరికల పేరట ద్వేషం, దూషణ, అల్లరి, అవమానం, వీటన్నిటినీ ముందు పెట్టి దేవునికే సేవ చేస్తున్నాం, వాక్యానికే సేవ చేస్తున్నాం, సత్యం కొరకు పోరాడుతున్నాం, సేవకులను సంస్కరిస్తున్నాం అనే భ్రమలో బ్రతుకుతూ దూషణ, ద్వేషము, అల్లరి, అవమానం వైపు నడిపిస్తున్నాడు సాతాను. ఉద్దేశం మంచిదే సహోదరులది, కానీ విధానంలోనే అపవాది కూర్చొని ఉన్నాడు. వాడి సింహాసనం దగ్గరే ఈ పనంతా జరుగుతుందనేది అభిప్రాయం. ఎంత దౌర్భాగ్యమో చూడండి. మనలను మనమే కూల్చుకునేటట్లు సాతాను విషబీజాలు గురుగులు నాటి కూర్చున్నాడు గోధుమల పంటలో. ఎవరి ప్రజ, వాడి తంత్రములను తెలుసుకుందాం రండి. వాడి వ్యూహాన్ని కూడా తెలుసుకుందాం రండి. వాడి ఎత్తుకు పై ఎత్తుగా సంఘం వ్యూహితగా నిలబడాల్సిన టైం ఇది. రండి, దేవుని జ్ఞానంతో, దేవుని ఆలోచన విధానంతో, దేవుని ఉద్దేశాలతో నింపబడదాం. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ తోడేయుండును గాక.